మాతృదేవోభవ. తెలుగు బాలల పల్కు తేనె సోనల చింకు, తెలుగు బాలల పల్కు తేనె సోనల చింకు, నీ పదాబ్జములందు నిలుచునట్లు. నవజీవన వేదం ప్రేక్షకులకు ప్రార్థనాపూర్వకమైన విజ్ఞప్తి. ఇంతవరకు మీరు మాతృదేవోభవ అనే శీర్షిక క్రింద జగన్మాత పార్వతీదేవికి సంబంధించిన ప్రార్థనలు విన్నారు. ఇప్పుడు మా ఎలవేలుపు పలుకుల తల్లి సరస్వతీమాత ప్రార్థనలు వింటారు కొన్ని రోజుల పాటు. మీరందరూ అవసరమైతే ఇంట్లో పాడుకుందుకు వీలుగా, చదువుకుందుకు వీలుగా 4 భాగాలకి ఒకే ప్రార్థన కొనసాగుతుంది. ఒకరోజు కాకపోయినా రెండో రోజైనా కాస్త కాగితం పట్టుకొని రాసుకొని ఇంట్లో కూడా హాయిగా అమ్మవారిని పలుకుల తల్లిని ప్రార్థన చేసుకుంటే పిల్లలకి చదువులు బాగా వస్తాయి. ఆవిడ అనుగ్రహం ఉంటే కావలసింది ఏముంది? మేమంతా ఆవిడ అనుగ్రహానికి పాత్రలు అవ్వబట్టే కదా ఇలా మాట్లాడగలుగుతున్నాం. అందులో మొదటి ప్రార్థన ఇది. తెలుగు బాలల పల్కు తేనె సోనల చింకు, నీ పదాబ్జములందు నిలుచునట్లు. తెలుగు కన్నెల పాట తెట మాటల పేట తల్లి, తెలుగు కన్నెల పాట తెట మాటల పేట, నీ కంఠ సీమలో నిలుచునట్లు. తెలుగు వీరుల ధాటి దేవసేనల సాటి, తెలుగు వీరుల ధాటి దేవసేనల సాటి, నీ ఇంటి ముంగిట నిలుచునట్లు. తెలుగు కవుల భావ దీప్తులంగొను నావ, తెలుగు కవుల భావ దీప్తులంగొను నావ, నీ కీర్తి దిశలందు నిలుపునట్లు. వరములొసగంగ వేడెదవ అగ్వధోటి, వరములొసగంగ వేడెదవ అగ్వధోటి, జలజ భవుభోటి సకల శాస్త్రాల పేటి, జలజ భవుభోటి సకల శాస్త్రాల పేటి, సద్గుణముల వీటి విజ్ఞాన శాటి, సద్గుణముల వీటి విజ్ఞాన శాటి, సకల సుఖవిత్వ పరిపాటి జ్ఞానవాటి, సకల సుఖవిత్వ పరిపాటి జ్ఞానవాటి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 408వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. తెలుగు బాలల పల్కు తేనె సోనల చింకు, నీ పదాబ్జములందు నిలుచునట్లు. మన తెలుగు అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడేటువంటి మాటలన్నీ తేనెలుగా మారి అమ్మవారి పాదాలకి తేనెతో అభిషేకం చేయగలగాలి. అది కదా తెలుగు భాషకి మహాదశ అంటే. తెలుగు కన్నెల పాట తేట మాటల పేట, నీ కంఠ సీమలో నిలుచునట్లు. మా తెలుగు అమ్మాయిలు పాడేటువంటి పాటలు ముత్యాల పేటలై అమ్మవారి కంఠసీమను అలంకరించాలి. అది కదా మహావైభవం అంటే. తెలుగు వీరుల ధాటి దేవసేనల సాటి, నీ ఇంటి ముంగిట నిలుచునట్లు. మళ్ళీ అల్లుడు సీతారామరాజు, కుమరం భీము వంటి మహావీరుడు ఈ జాతిలో ఉద్భవించి తెలుగు భాషని, తెలుగు సాహిత్యాన్ని, తెలుగు సంస్కృతిని కాపాడడానికి భటులై, కాపలా భటులై అమ్మవారి కోవెల ముందు నిలబడగలగాలి. అది కదా మహత్తరమైనటువంటి వైభవం అంటే. తెలుగు కవుల భావ దీప్తులంగొను నావ, నీ కీర్తి దిశలందు నిలుపునట్లు. నన్నయ్య మొదలుకొని అల్లసాని పెద్దన్న మొదలుకొని అటు నన్నయ్య మొదలుకొని అటు చెన్నయ్య వరకు సాగినటువంటి మహత్తరమైనటువంటి కవితా స్రవంతి ఒక వాగై వంకై నదై మహాప్రవాహమై మారి తెలుగు కవుల భావదీప్తులన్నీ నావలలో పెట్టుకుని తీసుకుని వెళ్ళి అమ్మవారి యొక్క కీర్తిని, తెలుగు భాషా సరస్వతి యొక్క కీర్తిని నలుదిశలా వ్యాపింపజేయాలి. అది కదా మరో భువన విజయ వైభవం అంటే. అలా జరగాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. వరములొసగంగ వేడద వాగ్వధూటి, వాక్కులకు నువ్వే వధూటివమ్మ. జలజ భవుబోటి సకల శాస్త్రాల పేటి, జలజ భవుడైన బ్రహ్మదేవుని స్త్రీవి, అంతఃపురానివమ్మ. సకల శాస్త్రాల పేటి, అన్ని శాస్త్రములకు అన్ని శాస్త్రములు కలిగిన ఒకే ఒక సువర్ణమయమైన పేటి, భరణి, పెట్టే, మంజూష. అమ్మవారిని ఆశ్రయిస్తే రాని భాష రాని శాస్త్రం ఉంటుందా?
వరములో సగంగ వేడెద వాగ్వధోటి జలజభవు బోటి సకల శాస్త్రాల పేటి సద్గుణముల వీటి విజ్ఞానశాటి. సద్గుణములకు నువ్వు ఒక వీటికవు. సద్గుణాలు ఎక్కడ దొరుకుతాయంటే అమ్మవారి పాదాల వీధిలో దొరుకుతాయి. విజ్ఞానశాటి, విజ్ఞానమే ఆవిడ ధరించినటువంటి వస్త్రం. శాస్త్రీయ విజ్ఞానాన్ని మనం అశ్రద్ధ చెయ్యకూడదు. అది దైవభక్తికి వ్యతిరేకం కాదు. దైవభక్తి అమ్మవారి పాదాల అనుగ్రహమైతే శాస్త్రీయ విజ్ఞానం అమ్మవారు ధరించిన వస్త్రం. దేన్ని కాదంటాం మనం. వరములు సగంగ వేడెద వాగ్వధోటి జలజభవు బోటి సకల శాస్త్రాల పేటి సద్గుణముల వేటి విజ్ఞానశాటి సకల సుఖవిత్వ పరిపాటి జ్ఞానవాటి. జ్ఞానవాటిక, జ్ఞానానికి ఉద్యానవనమైనటువంటి ఓ తల్లి, సకల సుఖవిత్వ పరిపాటి. ఆనాటి సంస్కృత మహాకవుల నుంచి ఈనాటి తెలుగు కవుల వరకు పరిపాటిగా పరంపరగా సాగుతున్న కవితా వైభవమంతా నీ ప్రసాదమే కదమ్మా అని అమ్మవారికి మనం నమస్కారం చేస్తూ సుందరకాండ కథలో తరువాతి భాగంలో ప్రవేశిద్దాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు మీకోసం శనాదివారాలు కూడా ప్రత్యేకంగా ప్రసారం చేస్తున్నారు. ఇక ప్రతిరోజు నవజీవన వేదాన్ని ఉదయం 6:30కి వీక్షించవచ్చు, తరించవచ్చు. మన జీవితాలను మనమే తరింపజేసుకోవచ్చు. రావణాసురుడికి సీత మాటలన్నీ మూర్ఖుడికి చేసిన హితోపదేశంలా వాడి అహంకారాన్ని పెంచే విధంగా చేశాయి. ముందు కొంత ఏదో పనిచేసినట్టు అనిపిస్తుంది, వీడేదో మారాడని. తర్వాత చూస్తే పట్టించుకోడు. ఆ గోడకు చెప్పినను నాకు చెప్పినను ఒకటే అన్నట్టుగా ఉంటాడు. ఇక ఆ తర్వాత మనం చెప్పిన కొద్దీ రెచ్చిపోతాడు. ఇప్పుడు అందుకే వాడు రెచ్చిపోతున్నాడు. మీ ఆయన మహాపరాక్రమవంతుడయ్యాడా, నువ్వు మహాపతివ్రతవా, నాకు లొంగినటువంటి స్త్రీలందరికంటే నువ్వు పతివ్రతవా అని ఎంత ఆక్షేపించి మాట్లాడుతున్నాడు అంటే ఒక్క సీతమ్మన కాదు, లోకంలో స్త్రీలందరినీ అంటున్నాడు. ఇదొక వ్యాధి లోకంలో. ఎవరైనా ఒకరు తప్పు చేస్తే మనం వారినని ఊరుకోం. వారు స్త్రీ అయితే ఆడాళ్ళందరూ ఇంతే అంటాం. వారు ఏదన్నా ఏదో ఒక కులానికి సంబంధించిన వాడు అవుతాడు, ఈ కులపోళ్ళందరూ ఇంతే, ఈ కులం వాళ్ళందరూ ఇంతే. కులం వాళ్ళు అనడం కూడా మానేశారు, కులపోళ్ళు. పెద్దవాళ్ళు అనడం మానేశారు, పెద్దోళ్ళు. మనవాళ్ళు అనడం మానేశారు, మనోళ్ళు. ఏమన్నా అంటే ఎవరి వాడుకు వారిది నమశివాయ. ఇంకా భాషను ఎవరు సంస్కరించలేరు. ఇంకా పెద్దోళ్ళు, మనోళ్ళు, విచిత్రమైన మాటలన్నీ వినపడుతున్నాయి. ప్రసార మాధ్యమాల్లో కూడా వాడుక భాష పేరు మీద పెద్దవాళ్ళు, మనవాళ్ళు అయిపోయిందండి. ఇంక ఎవరిని ఏమనడానికి వీల్లేదు. ఇంకా అన్ని మాండలికలు, అన్ని యాసలు భాషలే, అన్ని మాండలికాలు యాసలే. అసలు మనకి భాషకి మాండలికానికి తేడా తెలిస్తే కదా, భాషకి యాసకి తేడా తెలిస్తే కదా. యథా యథా సాంత్వయిత వశ్య స్త్రీణాం తథా తథా యథా యథా ప్రియం వక్త పరిభూతస్తథా తథా. ప్రతి స్త్రీ తిరగబడి రాళ్ళెట్టు కొట్టేవలసిన మాట ఇది రావణాసురుని. కానీ ఇలాగే మాట్లాడతాడు. ప్రతి నాయకుడు విలన్ అయిన వాడు ఇలా మాట్లాడితే విచిత్రం కాదండి. నాయకులైన వాళ్ళు కూడా ఇలా మాట్లాడతారు. ఒక్కోసారి మనం నమ్మిన గౌరవిస్తున్న పెద్ద మనుషులు కూడా ఇలా మాట్లాడతారు. కొంతమంది పైకి మాట్లాడకపోయినా లోపల భావాలు ఇవే, పైకి చెప్పరు. ఏదో సమానత్వం ఉన్నట్టు మాట్లాడతారు, లేదు లోపల భావాలు ఇవే. వాళ్ళు 2-3 కూర్చున్నప్పుడు ఏమనుకుంటున్నారో ఆడవాళ్ళ గురించి గమనించితే తెలిసిపోతుంది. ఏదో అంటాం కానీ వేదికల మీద నిజమేదే అంటాడు మళ్ళీ. అంటే లోపల ఉందన్నమాట వ్యవహారం. ఆ లోపల ఉన్నదే బయటకు వస్తుంది ఎప్పుడైనా. ఎంత దుర్మార్గమైన మాటో గమని. వీడు చేస్తున్నదేమిటి వంకర పని. మరొకడు భార్య వీడికి వశం కావాలా? మరి వీడి భార్యకి అదే దృష్టి ఉంటే, లేదు ఇంకెవరికైనా వీరి భార్య మీద దృష్టి ఉంటే వీరు ధారపోస్తారా? అలా లొంగలేదు కాబట్టి ఏమంటున్నాడంటే యథా యథా సాంత్వయిత, బతిమాలను కొద్దీ వశ్య స్త్రీణాం తథా తథా. మేము ఇంక మీ కాళ్ళ మీద పడాలి, మీకు నెత్తికెక్కుతూ ఉంటారు మీరు. స్త్రీణాం వశ్య, వశమైపోతూ ఉంటాడు మగాడు. ఇది ఎవరి బలహీనత? రావణాసురుడు బలహీనత, లేదా పరస్త్రీ వ్యామోహంలో పడిన ప్రతి మగవాడి బలహీనత. దీనికి సీతమ్మవారిని కానీ అసలు స్త్రీ జాతిని కానీ అనుకోవలసిన పనే ఉంది. చాలా చిత్రమైన మాట అండి ఇది. మనమంతా ముఖ్యంగా పురుషులు గంభీరంగా ఆలోచించవలసిన విషయం. అసలు స్త్రీ మనకి ఎందుకు అర్థం కావడం లేదు? నేను పురుషుణ్ణే కాబట్టి మాట్లాడుతున్నా, నాకు అర్థం కావట్లేదు. లోకం అర్థమైతే స్త్రీ అర్థం అవుతుంది, స్త్రీ అర్థమైతే లోకం అర్థం అవుతుంది. ఎందుకంటే లోకం మొత్తం స్త్రీ స్వరూపమే. మీరాబాయి మాట మనం గుర్తు చేసుకోవాలి. రావణాసురుడు మాట్లాడినా, రాముడు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఆ వాక్యాన్ని బట్టి ఆలోచిద్దాం. ఆ మాట్లాడిన వ్యక్తిని పక్కన పెట్టేసేద్దాం.
మాట్లాడినంత మాత్రాన, రావణాసురుడు మాట్లాడినంత మాత్రాన తప్పు అనుకోక్కర్లేదు, మరెవరో గొప్ప వ్యక్తి మాట్లాడినంత మాత్రాన ఎక్కువ అనుకోకలేదు. మాట్లాడిన వ్యక్తిని బట్టి అన్నీ ఆలోచించక్కల, కొన్ని ఆలోచించాలి తప్పదు. కానీ ఒక్కోసారి ప్రమాదం ధీమతామపి అని పెద్దవాళ్ళు కూడా పొరపాటు మాట్లాడతారు. ఆ వాక్యం సారాన్ని ఎప్పుడు మనం తెలియాలి అంటే, ఇప్పటి మాటల్లో చెప్పాలి అంటే, వ్యక్తిని చూడొద్దు, బాక్స్ చూసి వినమంటారు. అంటే ఏదైనా వేదిక మీద సభలు అవి జరుగుతూ ఉంటే మనం ఏదో దూరంగా కూర్చున్నాం, ఆ సభలో 1000-2000 మంది ఉన్నారనుకోండి, మనం ఎక్కడో దూరంగా కూర్చున్నాం, ఒక సౌండ్ బాక్స్ లాంటిది పెడతారుగా, అది వినపడుతూ ఉంటుంది, దాని మాటలే వింటాం మనం. అప్పుడు మనకి ఆ విషయం అర్థమయ్యే విధానం వేరండి. ముందు వరుసలో కూర్చున్న వ్యక్తిని చూస్తుంటే అర్థమయ్యే విధానం వేరు. ఎప్పుడూ లోకంలో ఏ విషయమైనా మనం పక్షపాతం లేకుండా మన తెలివితేటలతో, ఆ విచక్షణా శక్తితో అర్థం చేసుకోవాలి అంటే వ్యక్తికి దూరంగా ఉండాలి, అతను వ్యక్తం చేసేటువంటి భాషకి దగ్గరగా ఉండాలి. వ్యక్తితో సాంగత్యం పెంచుకుంటే, వ్యక్తితో సాన్నిహిత్యం పెంచుకుంటే ఆ సాహిత్యం మనకి సరిగ్గా అర్థం కాదు, పొరపాటు పడతాం. అదే సరిగ్గా ఇక్కడ ఎందుకు జరుగుతుందంటే, లోకమంతా స్త్రీ స్వరూపం. మీరాబాయి ఏమందో గమనించండి. భర్త, నువ్వు కృష్ణుడు బొమ్మ పక్కలో పెట్టుకు పడుకుంటున్నావు, కృష్ణుడికి ఏదో అన్నం తినిపించానంటున్నావు, సరే నీ కృష్ణుడు నువ్వు పెడితే తినుండొచ్చు, మేమేం చూసామా పెట్టామా, చూస్తే మాత్రం నమ్ముతారా వీళ్ళు? ఆవిడ భక్తి వీళ్ళకేం అర్థం అవుతుంది? నిజంగా కృష్ణుడు వచ్చాడు తిన్నాడు, వీళ్ళకి అర్థం కాదే. అంచేత నువ్వు పరాయి మగవాడి బొమ్మైనా సరే పక్కలో పడుకోబెట్టుకున్న తర్వాత నువ్వు పతివ్రత ఎలా అవుతావు? మరో మొగాడితో సంబంధం ఉన్నట్టే కదా. అంటే మీరాబాయి ఎంత ఆశ్చర్యకరంగా, ఎంత ధైర్యంగా మాట్లాడితే, లోకంలో మరో మొగాడు ఎవరున్నారయా, కృష్ణుడు ఒక్కడే మగవాడు, నీతో సహా నాతో సహా అందరం స్త్రీలేంది. ఇది ఆశ్చర్యం. ఎందుకు ఇలా అంది? స్త్రీ అన్న అక్షరం అర్థమైతే అర్థమవుతుంది. స్త్రీ సకారం సత్వగుణం, కింద తావొత్తు తమోగుణం, కింద రావొత్తు రజోగుణం. సత్వరజస్తమో గుణాలు మూడు కలిపి త్రిగుణాత్మకం. త్రిగుణాత్మకం ప్రకృతి. ప్రకృతినే కదా మనం లోకం అంటున్నాం. లోకం అంటే ఏది? మనుషులు ఒక్కటేనా? పశువులు ఒక్కటేనా? పక్షులు ఒక్కటేనా? చెట్లు ఒక్కటేనా? నదులు, కొండలు అన్నీ కలిపి కదండి లోకం. ఇది మొత్తం త్రిగుణాత్మకమేగా. చెట్లలో మాత్రం గుణాలు లేవా? తెల్లటి పువ్వులు లేవా? ఎర్రటి పువ్వులు లేవా? ఆకుపచ్చని ఆకులు లేవా? నల్లటి కాండం లేదా? తమోగుణం నలుపు, రజోగుణం ఎరుపు, సత్వగుణం తెలుపు చెట్లో లేవా? ప్రతి మనిషిలో 3 రంగులు లేవా? ఎంత నల్లగా ఉన్నవాడైనా పళ్ళు తెల్లగా లేవా? ఎంత నల్లగా ఉన్నవాడైనా పెదవి ఎర్రగా లేదా? నాలుక ఎర్రగా లేదా? పోనీ పెదవులు కూడా ఎర్రగా ఉండకపోవచ్చు కొంతమందికి. నాలుక ఎర్రగా లేదా? నాలుక నల్లగా ఉన్నవాడెవడు లోకంలో లేడే. అంచేది మనిషి శరీరంలోనే 3 గుణాలు ఉన్నాయి. లోకంలో ఏ వస్తువును చూసినా 3 గుణాలు ఉన్నాయి. ఏ జంతువును చూసినా 3 గుణాలు ఉన్నాయి. 3 రంగుల రూపంలో కనపడుతున్నాయి. మన కంటిలో 3 చారాలు ఉన్నాయి. ఎవరైనా గమనించండి, నలుపు, తెలుపు, ఎరుపు. కంటి పాప, కంటి గుడ్డు అంటాం, తెల్లగా ఉంది. లోపల కంటి పాప కనీనిక నల్లగా ఉంది. దాని లోపల మళ్ళీ ఒక కాంతి బిందువు, అది తెల్లగా ఉంది. లోపల ఎర్ర జీర ఇక్కడ అది ఎర్రగా ఉంది. అదే సత్వరజస్తమో గుణాలు. ఈ లెక్కన స్త్రీ పురుషుల భేదమేముంది? చెట్టు పుట్ట మనిషి భేదమేముంది? లోకమంతా ఒకటే. అది స్త్రీ స్వరూపం. అది స్త్రీ లోకం అర్థమైతే స్త్రీ అర్థం అవుతుంది. కనీసం ఒక్క స్త్రీని సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేసిన, అర్థం చేసుకోవడం అంటే గమనించండి, ఆవిడకు అనుకూలంగానూ కాదు, వ్యతిరేకంగానూ కాదు, ఉన్నది ఉన్నట్టుగా ప్రయత్నం చేసిన లోకం అర్థమవుతుంది. చాంచల్యం అని మనం అంటున్న చాంచల్యం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థమవుతుంది. అది అర్థం కాకే రావణాసురుడు ఇలా మాట్లాడుతున్నాడు. అర్థం కాకపోతే ఎవరైనా ఇలాగే మాట్లాడతారు, మంచివాళ్ళు కూడా. అందుకే వాల్మీకి స్పష్టంగా రావణాసురుడు అనిపిస్తున్నాడు, వాడి ప్రవృత్తి బయటపడే విధంగా. యథా సాంత్వయిత వశ్య స్త్రీణాం తథా. సాంత్వనం అంటే బతిమారడం. సత్యభామ సాంత్వనం అంటారు. గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది స్వాంతనం అని రాస్తున్నారు. దానికి కూడా కొంచెం ఆ బతిమాలడం అనే అర్థం ఉన్నా అది ప్రసిద్ధమైన మాట కాదు. సాంత్వనం అని వాడాలి. ఆ వావత్తు తాకి పెట్టాలి, సాక్ కాదు. ఎందుకంటే స్వాంతనం అంటే స్వాంతము మనస్సు అనే అర్థం వచ్చే ప్రమాదం ఉంది. అందుకని సత్యభామ సాంత్వనం. శ్రీకృష్ణదేవరాయలు సంస్కృతంలో సత్యభామ ప్రేణనం అని, సత్యావధు ప్రేణనం అని నాటకం రాశాడు. సత్యభామ సాంత్వనం అని కావ్యమే ఉంది. పారిజాతాపహరణం అంతా అది. సాంత్వయిత అంటే బతిమాలుతున్న కొద్దీ, వశ్యక స్త్రీణాం తథా. మిమ్మల్ని బతిమాలుతున్న కొద్దీ మేమేమిటో మీ కాళ్ళ మీద వాలిపోతూ ఉంటాం సీత అన్నాడు. ఇక్కడ సీత సమస్య కాదు, రావణాసురుడు సమస్య కాదు, పురుషుడు స్త్రీ మధ్య అనుబంధం సమస్య. ఇంకా స్పష్టంగా ఏమంటాడు, తప్పుడు తాను వశ్యమై తాను కరిగిపోతే అది తన లోపం. ఇప్పుడు దాన్ని స్త్రీ లోపం కింద చిత్రిస్తున్నాడు విచిత్రంగా.
ఏమంటున్నాడు తర్వాత? యథా 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 ప్రియం వక్త, మిమ్మల్ని ఏదో కాస్త బతిమాలదామని, మాకు వశం చేసుకుందామని, మీరు అనుకూలంగా లేకపోతే జీవితం అంతా పాడైపోతుందేమో అని భావించి కాస్త మీకు అనుకూలంగా మాట్లాడదామని ప్రియంగా మాట్లాడుతున్న కొద్దీ పరిభూతస్తథా తథా, మీరు మమ్మల్ని అవమానిస్తారు అంటున్నాడు. స్త్రీలు కూడా ఈ విషయాన్ని గంభీరంగా ఆలోచించాలి. భర్త కానీ, అన్నగారు కానీ, తండ్రి కానీ, మరెవరైనా, ముఖ్యంగా భర్త బతిమాలుతున్నాడు అంటే లొంగిపోయినట్టు కాదు. అయ్యో, అంతటి భర్త, నేను గౌరవించవలసిన వ్యక్తి నన్ను బతిమాలుతున్నాడు అంటే నేను సరిచేసుకోవలసింది ఏదైనా ఉందేమో అని ఆలోచించాలి తప్ప, బతిమాలుతున్నాడు కదా నీకు పాదాక్రాంతుడని పరిభూతం, అవమానం చేద్దాం, మా ఆయన నేను ఎంత చెబితే అంత, నేను ఎంత ఖర్చు పెట్టినా ఏమనరు, నాదే ఇంట్లో పెత్తనం అంటే మొత్తం సంసారం ఈవిడి కారణంగానే 6 నెలల్లో దెబ్బ అయిపోతుంది, ఈ అహంకారం కారణంగా. ఇది పనికిరాదు. ఇది రావణాసురుడు మాట అయినా గ్రహించవలసిన విషయం. రావణాసురుడు, రాముడు, సీత పక్కనట్టే పాత్రల సమస్య కాదు అక్కడ. కావ్యంలో ఎప్పుడు విషయం ప్రధానం. ఏదో పాత్ర ద్వారా అనిపిస్తారు, దానికే ఉంది. అంటే అన్ని మాటలు మనం ఒప్పుకోవలసిన పని కూడా లేదు. రావణాసురుడు అన్నాడని తీసిపారేయవలసిన పని లేదు. భారతంలో దుర్యోధనుడు మాట్లాడిన మాటల్లో చాలా ధర్మాలు ఉన్నాయి, వాటి వరకు అది గ్రహించవచ్చు. ఇక్కడ యథా యథా ప్రియం వక్త పరిభూతస్తథా తథా, ఇష్టపడేందుకు బ్రతిమాలేలా మాట్లాడుతున్నది మాత్రాన్ని అతను లోకు కట్టకూడదు. కానీ ఇక్కడ లోకు కట్టుతున్నావు అని అంటాడు. ఇక్కడ ఆవిడ లోకు కట్టడం తప్పు కదా, ఆవిడ పరస్త్రీ. మండోదరు ఎలా మాట్లాడితే వీడు తప్పు పట్టాలి, కానీ సీత ఎలా మాట్లాడకుండా ఎలా ఉంటుంది? రాముడు అంటే ఏమిటో, రాముని వ్యక్తిత్వం ఏమిటో, భారతీయ ఋషులు స్త్రీ పట్ల ఎటువంటి అభిప్రాయం కలిగి ఉన్నారో మనకు అర్థమవుతుంది. యథా స్త్రీణాం తథా వాచాం సాధుత్వే దుర్జనో జనక. అసలు ఈ మొగాళ్ళకి ఎప్పుడు స్త్రీ అర్థమైందయ్యా అని స్త్రీని వాక్కులతో పోల్చి వర్ణిస్తున్నారు. కవి భవభూతి కవి కదా, ఉత్తర రామచరిత్ర రాసిన కవి, కాళిదాసుతో పోటీ పడేంత గొప్ప కవి. ఒక రకంగా మనకి జనంలో ప్రచారంలో ఉన్న కథ ప్రకారం కాళిదాసే అత్ర బిందులు విశిష్యతే అని ఈయన మెచ్చుకున్నాడని కూడా అంటారు. అవన్నీ అలా అట్టిపెట్టిన మొత్తం మీద అలా తొలతూగేటువంటి కవి, అందులో అనుమానం ఏం లేదు. ఆయన ఏమంటున్నాడంటే యథా స్త్రీణాం తథా వాచాం. అసలు ఈ లోకానికి కావ్యం అర్థం కానట్టే స్త్రీ కూడా అర్థం కాదన్నాడు. వాచాం అంటే కావ్యం. కావ్యం అర్థం కావడం చాలా కష్టం అండి. ఎందుకంటే కవి ఏదో ఊహిస్తాడు, ఏదో ఉద్దేశిస్తాడు, పద్యం రాస్తాడు. విచిత్రం ఏంటంటే కవి పరిధిని దాటిపోతుంది. అది మనుచరిత్ర ఉదాహరణ. ప్రవరుణుడు పాత్ర హిమాలయానికి వెళ్ళాడు. అక్కడ వరుదిని సరే ఆయన దారి తెప్పాడు. వరుదిని ఎదురైంది. వరుదిని ఏదో నేను కామించాను, ప్రేమించాను, ఏదో ఆవిడ మాటలేవో ఆవిడ చెప్పింది. సరే ప్రవరుడు లొంగలేదు, వెళ్ళిపోయాడు. ప్రవరుణ్ణి అత్యున్నతంగా చిత్రిస్తాడు ప్రథమాశ్వాసంలో పెద్దన. అసలు అటువంటి వాడు లేడంటాడు. వానిది భాగ్య వైభవం అంటూ వర్ణిస్తాడు. అసలు వాడికి వైరాగ్యం అనేది ఉండడం వల్ల ఊళ్ళో వారకాంతల కోరికలు తీరలేదంటాడు. అంత ఉన్నతమైన వ్యక్తిత్వంగా చిత్రించిన ప్రవరుడు ఎంత ఎత్తుకి ఎదిగిపోయాడు అంటే పెద్దన అసూయపడేంత ఎత్తుకి ఎదిగిపోయాడు. పెద్దను చిత్రించిన పాత్ర, పెద్దను నిర్మించిన పాత్ర, మూలాలు మార్కండేయ పురాణంలో ఉన్న ఆ సృష్టి అంతా, ఆ చిత్రం అంతా పెద్దనే కదా. ఎంత అసూయపడ్డాడు పెద్దన అంటే, నువ్వు కాబట్టి వరుదిని వదిలేసావయ్యా, నేనైతే వదిలేస్తాను. మరి పెద్దన గారు అంతే, ఆయన అయితే వదలడు. తరుణిని అనన్యకాంతిని అతి దారుణ పుష్పశిలీముఖ వ్యధాపర వివశంగిని అంగభవు మారికి నగ్గముసేసి క్రూరుడై ఎరిగే మహీసురాధముడు అహంకృతితోనని రోషభీషణ స్ఫురణ వహించనోయన నభోమణి దాల్చి కషాయ దీదితిన్. పెద్దన గారి బుద్ధంతా ఇక్కడ బయటపడింది, నన్ను మన్నించండి. బుద్ధంతా బయటపడింది. అలసాని పెద్దన ప్రవరుణ్ణి తన ప్రవర్తనను తాను సంరక్షించుకుని ధర్మాన్ని కట్టుబడి పరస్త్రీని కాదని వెళ్ళిపోయిన ప్రవరుని నిందించాడు. ఆయన మహీషురాతమట, బ్రాహ్మణుల్లో ఇంత పనికిమాలిన వాడు ఎవడో ఉండట, క్రూరుట్ట, ఎందుకంటే స్త్రీ కోరిక కాదన్నాడు కాబట్టి. అహంకారంట ఆయనకి అది. మరి ఇప్పుడు రావణాసురుడు కోరిక కాదన్న సీతదేమో పాతివృత్యమా, ప్రవరుడు కోరిక కాదన్న వరుదిని కోరిక కాదన్న ప్రవరునిది అహంకారమా? అసలు మన కవులు ఎటువైపు ఉన్నారండి? వీళ్ళకి అర్థమైతే కదా స్త్రీత్వము, కవిత్వము, లోకము మనకు అర్థం కావడానికి. మరి వాల్మీకి వేరు, పెద్దన వేరా? ఈ పెద్దన గారు వాల్మీకిని కీర్తించలేదా? పరపురుషుడు కోరితే కాదన్న స్త్రీని పతివ్రత అన్నారా? అదే పరస్త్రీ కోరితే కాదన్న పురుషుడినేమో అహంకారా, క్రూరుడా, మహీసురాధముడా? కావ్యం కవికే అర్థం కావట్లా. అంటే అంత ఎత్తుకు ఎదిగిపోయింది ప్రవరుని పాత్ర. సీతాదేవి ఎంత గొప్పదో ప్రవరుడు అంత గొప్పవాడు. ఇక్కడ ఇష్టాయిష్టాల సమస్య కపితే రావణాసురుడు, వరుదిని, శూర్పణఖ సమస్యలు కాదు.
మనకి ఇష్టం ఉంటే ఒకలా మాట్లాడతాం, ఇష్టం లేకపోతే ఇంకోలా మాట్లాడతాం. అందుకే కావ్యం అర్థం కావడం కష్టం. కవికే అర్థం కాని స్థితికి ఎదిగిపోయింది అది. కవి ఎన్నో ఉద్దేశిస్తాడు, చేతకానివాడు ఏదో చెబుతాడు. కవి జనకుడు భట్టుదాది గణుతింపంగా నవరస రసికుడి పెనిమిటు. అసలు ఆ అమ్మాయి యొక్క తత్వం అనేది తండ్రికి తెలియదుటండి. ఏముంది, ఆయన 10 ఏళ్ళు 15 ఏళ్ళు పెంచుతాడు, ఏం తెలుస్తుంది, బాగా గారాభంగా పెంచుతాడు. ఆ అన్నగారికి కూడా తెలియదు, ఆయనతో అనుబంధం తక్కువే. వదిన గారు రాగానే ఈయన దృష్టి మారిపోతుంది. ఎవరికి తెలుస్తుందంటే నవరస రసికుడు పెనిమిటి. నవరసాలు తెలిసినటువంటి భర్తకి అసలీవుడు తత్వం నాకు అంటకట్టేశారా బాబు, వీళ్ళు తప్పించుకుని అనుకుంటాడు ఒక్కొక్కడు. వీళ్ళు పడ్డారు పుట్టింట్లో 10 ఏళ్ళు 20 ఏళ్ళు, నాకు అంటకట్టేశారా అంటే అసలు విషయాలన్నీ అక్కడ వస్తే కాపురానికి వచ్చారు, చిన్నప్పుడు బయటపడవు. అలాగే కావ్యం కూడా అసలు తత్వం పాఠకుడికి తెలుస్తుంది. చదువుతుంటే ఎన్నో విషయాలు కొత్తవి తెలుస్తాయి, కాలం గడుస్తున్న కొద్దీ మరికొన్ని తెలుస్తాయి. అర్థం చేసుకోవడం కష్టం. ఎందుకంటే లోకం కూడా అర్థం అవ్వడం కష్టం, స్త్రీ కూడా అర్థం అవ్వడం కష్టం, కావ్యం కూడా అర్థం అవ్వడం కష్టం. అందుకే తరచు సాధుత్వే దుర్జనోజనక. దాని సాధుత్వాన్ని, కవిత్వం గొప్పదనాన్ని నిర్ణయించడంలోనూ, స్త్రీ గొప్పదనాన్ని నిర్ణయించడంలోనూ ఎప్పుడూ మనిషి విఫలమవుతూనే ఉన్నాడు అని ఉత్తరరామచరిత్రలో రాముడి చేత అనిపించాడు భవభూతి. యథా స్త్రీణాం తథా వాచాం సాధుత్వే దుర్జనో జనక. అందుకని ఈ సామాన్య జనులకి సీత ఏమర్థం అవుతుంది? ఇక్కడే సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెబుతున్నా. లవకుశ సినిమాలోనూ ఇతరత్ర ఎవరో చాకలి అన్నాడు అని పుట్టించారు కానండి, రామాయణంలో కానీ మరో చోట కానీ ఇది చాకలి అన్నట్టుగా లేదండి. కొందరు పౌరులు అనుకుంటున్నారు, పైగా ఒకరు కాదండి అనుకున్నది, 5-6 పౌరులు, లెక్క చెప్పలేమండి. పౌరులు అనుకుంటున్నారు అనే భద్రుడు చెప్పాడు తప్ప ఒక మనిషి అనలేదు. ఆ మనిషి చాకలి కాదు. అనవసరంగా ఒక కులం పేరు మీద ఎవరిని అవమానించకండి. సినిమాల కారణంగా చాకలి చాకలి అని శుభ్రంగా రేలంగి చాకల మూట ప్రసిద్ధమైనవి. చాకలి వారు ఇప్పటికీ బాధపడుతున్నారు, వారికి నా ప్రగాఢ సానుభూతి. ఈ నింద వేసింది చాకలి కాదు. చాకలికి ఉతకడమే అలవాటు కానీ మరకలు పెట్టే అలవాటు లేదు. చాకలి ఉతుకుతాడు, ఉన్న మరకలు పోగొడతాడు, అందుకని కొత్త మరకలు పెట్టాడు. చాకలి చాలా గొప్పవాడు. ఆ మాట ఎక్కడా లేదు అసలు. పౌరులు అన్నారు, అది ఎందుకు అలా వాడుకలో వచ్చేసింది. అందుకని ఇప్పుడు మనం లోకతత్వం అర్థం కావాలన్నా, స్త్రీతత్వం అర్థం కావాలన్నా ఏం చెయ్యాలి? ఒక స్వయంకృతమైనటువంటి పద్యంలో చెబుతారు. స్త్రీతత్వము నిరుంగజాలను కృపాసీమంత సింధూరమా. అమ్మవారిని ప్రార్థన చేయడమే. అమ్మా నీకంటే స్త్రీ ఎవరమ్మా? ముగురమ్మల మూలపుటమ్మవు. నీకంటే లోకం ఎవరమ్మా? ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళికి నువ్వు కన్ను తెరిస్తే ఈ లోకాలు పుట్టాయి, నువ్వు కన్ను పొరపాటున మూస్తే ఈ లోకాలన్నీ వెళ్ళిపోతాయి. అంచేత లోకం అంటే నువ్వే, స్త్రీ అయినా పురుషుడైనా అన్నీ నువ్వే. స్త్రీతత్వము నిరుంగజాలను కృపాసీమంత సింధూరమా. ఆ తత్వము దయార్ద్రమా కఠినమా ఆకాశమా పాశమా. ఆ తత్వము దయార్ద్రమా కఠినమా ఆకాశమా పాశమా. చేతనం స్వార్థముల పరార్థగతుల చిత్రాతి చిత్రములౌ. చేతన్ స్వార్థముల పరార్థగతుల చిత్రాతి చిత్రములౌ. స్త్రీతత్వము నిరుంగజేయుమిక ఓ స్త్రీ. స్త్రీతత్వము నిరుంగజేయుమిక ఓ స్త్రీ. స్త్రీ జగద్రూపిణి ఓ స్త్రీ. స్త్రీ జగద్రూపిణి. స్త్రీతత్వము నిరుంగజాలను. నాకు అర్థం కావట్లేదమ్మా ఇది. ఎందుకంటే తత్వం అది నువ్వే. ఆత్మతత్వమైనటువంటి పురుషుడికి జగత్తత్వమైనటువంటి స్త్రీ అర్థం కావడం కష్టమే. ఎందుకంటే ఆత్మ లక్షణాలు వేరు, జగత్ లక్షణాలు వేరు. ఆత్మ నిశ్చలం, జగత్తు చంచలం. ఆత్మ సలేపం, ఆత్మ నిర్లేపం, జగత్తు సలేపం. ఆత్మ నిరంజనం, జగత్తు సాంజనం. ఆత్మ నిరవయవం, జగత్తు సావయవం. ఆత్మ సత్తు, జగత్తు అసత్తు. లోకం అర్థం కావాలంటే కళ అర్థం కావాలి. ఏ కళ ఎవరికి అర్థమైంది? కళలకు ఫలితాలు చెబుతూ కూర్చున్నాం కానీ కళ అర్థమైతే లోకం అర్థం అవుతుంది. లోకాన్ని గురించిన బెంగ ఉండదు, జీవితాన్ని గురించిన బెంగ ఉండదు. అప్పుడు స్త్రీ కూడా అర్థమవుతుంది, పురుషుడు అర్థమవుతాడు. ఈ పురుషుడు అనుకునేవాడు కూడా స్త్రీలో భాగమే. లోకం కలిపితేనే స్త్రీ, త్రిగుణాత్మకం. స్త్రీ అయినా ప్రకృతి అయినా లోకమైనా. గుణాతీత వ్యక్తిత్వం పురుషునిది, అంటే మగవాడిదని కాదు, ఆత్మ చైతన్యానిది. ఆత్మ చైతన్యానికి ఒక ప్రతీక లాంటివాడు మగవాడు అనేవాడు. ఎందుకంటే బీజ వ్యాప్తి చేసేవాడు కాబట్టి. ఎందుకంటే సృష్టిలో బీజ వ్యాప్తి భగవంతుని వల్ల జరిగింది. తాసాం బీజం మహద్యోనికి తాసాం బ్రహ్మ మహద్యోనికి అహం బీజప్రద పిత అన్నాడు భగవద్గీతలో. ఈ మొత్తం అనేక రకాల తత్వాలన్నీ ఉన్నాయి. వాటికి బ్రహ్మ మహద్యోనికి, బ్రహ్మ అనేటువంటిది మహద్యోనికి, మహత్తరమైన గర్భకారణమయ్యా. దానికి అహం బీజప్రద పిత, నేనే దానికి బీజప్రదానం చేశాను. అంటే తచ్ఛృష్ట్వా తదేవాను ప్రావిశతు, దానిని సృష్టించి ఆ సృష్టిలో ఆయన ప్రవేశించబట్టి ఇది పెరుగుతుంది.
ఈ ఉన్నది వేరు, ప్రవేశించింది వేరు. ప్రవేశించింది లేకపోతే ఇది ఉండదు. ఆ ప్రవేశించినటువంటి ఆత్మతత్వమే అసలు మన జీవులందరికీ అసలు స్వరూపం. అది అర్థమైతే ఒకరు స్త్రీ ఒకరు పురుషుడు అనే భేదమే ఉండదు. అప్పుడు అర్థం చేసుకోవడం కూడా కష్టం కాదు. అందుకే దానికి స్త్రీ జగద్రూపిణి, స్త్రీ రూపంలో ఉండి జగద్రూపిణి కూడా అయిన నువ్వే మాకు దిక్కమ్మా. ఎందుకంటే కృపా సీమంత సింధూరమా, ఈ సీమంత భాగంలో సింధూరం పెట్టుకుంటారు ఆడవాళ్ళు. ముత్తైదువ చిహ్నాల్లో అది ఒకటిగా భావిస్తారు. దయని సింధూరంగా పెట్టుకున్నావమ్మా, మామూలు ఏదో ఎరుపు రంగు పెట్టుకున్నావని నేను అనుకోవట్లా. దయని, కరుణని సింధూరంగా పెట్టుకున్నావు తల్లి. స్త్రీతత్వము నిరుంగజాలను కృపాసీమంత సింధూరమా. ఆ తత్వము దయార్ద్రమా కఠినమా? లోకం ఎలా ఉంటుందంటే ఒక్కోసారి మన ఎందు చాలా దయ చూపిస్తుంది, లోకం ఎంత మంచిది అనుకుంటాం మనం. ఒక్కోసారి లోకమంతా దుర్మార్గమే అనుకుంటాం. స్త్రీ స్వభావంలో కూడా ఒక్కోసారి విచిత్రమైనటువంటి దయ కనపడుతుంది, ఒక్కోసారి ఎందుకో కాఠిన్యం కనపడుతుంది. ఈ రెండు అర్థం చేసుకోవడం కష్టం. అది చాంచల్యం అక్కడ స్వభావంగా లోక స్వభావమే. ఆకాశమా పాశమా, సరైనటువంటి జ్ఞానం ఆత్మజ్ఞానం కలిగిన వాడికి స్త్రీ ఆకాశం, ఎప్పుడూ బంధం కాదు. అది లేని వాడికి పాశం అయిపోతుంది. పెద్ద బంధం బంధం బంధం. మన వేదాంత శాస్త్రాలు నిండా భార్యా పిల్లలనే బంధాలు తెంచుకోవాలి. నాకు ఆశ్చర్యంగా భర్త పిల్లలు ఎందుకు బంధాలు కాదండి? భర్తకు భార్య బంధమైతే భార్యకి భర్త కూడా బంధమేగా. ఇక్కడే కాస్త వేదాంతత్వం లోతుగా ఆలోచిస్తే బంధం అని ఎందుకు అంటున్నాం, దేన్ని అంటున్నాం, అనుబంధం కావలసింది బంధం ఎందుకైంది ఆలోచిస్తే అర్థమైపోతుంది. అది ఆకాశం. దానికి మనం పాశం ఎందుకు అయ్యామంటే ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీరు నుంచి భూమి పుట్టి ఇంత లాభై 5 గుణాలు కలిసాక పాశం కాకపోతే ఏమవుతుంది? లేకపోతే శూన్యం. చేతల స్వార్థముల పరార్థకతుల. ఒక్కోసారి మహత్తరమైన త్యాగాన్ని ప్రదర్శిస్తారు స్త్రీలు, ఒక్కోసారి ఏమిటో చిన్న చిన్న వాటికి స్వార్థానికి లోనవుతారు. ఆ మొండి పట్టుదల వదలరు. నేను అన్నదే కుదరదు, ఇవ్వడానికి వీల్లేదంటే ఇవ్వడానికి వీళ్ళ, ఇచ్చేయాలంటే ఇచ్చేయాలి, చెయ్యాలంటే చెయ్యాలి, చేయొద్దంటే చేయొద్దు. ఇది విచిత్రం. ఇది ఎందుకోసం అంటే ఆ త్రిగుణాలు సమ్మేళనం సరిగ్గా జడ వెనకాల 3 పాయలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. 3 పాయలు కలిపి అల్లినప్పుడు ఎలా ఉంటుంది అంటే 2 పాయలే పైకి కనిపిస్తాయి, ఓ పాయ కిందకి వెళ్ళిపోయింది. కానీ అల్లడంలో 3 పాయలు ఉన్నాయి. ఏ గుణం బయటకు వస్తుందో, ఏ గుణం లోపలికి ఎడుతుందో, ఏ గుణం మధ్యలో ఉంటుందో, మొత్తం మీద ఎలా తయారైందో తెలియదు. ఈ త్రిగుణాత్మక తత్వం తెలిస్తే జగత్తు అనేటువంటి జుట్టుని మనం చింపిరి జుట్టులా వేలాడేసుకుంటాము, లేదు అందమైన జడగా అల్లుకుంటామో. ఇది పురుషుడు స్త్రీ అందరి యొక్క చేతుల్లో ఉంది. అంచేత ఆ తత్వం అర్థం కావాలంటే అమ్మా నువ్వే నాకు దిక్కు. స్త్రీతత్వము నిరుంగజేయుమిక ఓ స్త్రీ, స్త్రీ జగద్రూపిణి. స్త్రీ రూపంలోనూ జగద్రూపంలోనూ కూడా ఉన్నది నువ్వే కాబట్టి నాకు దీన్ని అర్థం చేయించవమ్మా అని ప్రార్థిద్దాం. అప్పుడు రావణాసురుడు లాంటి వలలో పడకుండాను, బెదిరింపులకి బెదరకుండాను మనం అమ్మవారి స్థానంలో నిలబడతాం. బాలాత్రిపుర సుందరి దర్శనం అవుతుంది. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడతాం.